అందరూ కూడాను యాపిల్ ఏంటో తొక్క తీసేస్తుంటుంటారు. తొక్క తీసేసి తింటే కనుక అసలు దానిలో మీరు 50% మొత్తం అక్కడ వదిలేస్తున్నట్టే లెక్క అంతా. యాపిల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడాను దీన్ని ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తినిపించినట్టయితే కనుక డైలీ చాలా తొందరగా వాళ్ళు రికవర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మెసేజ్ పెట్టండి, లేదంటే కాల్ చేయండి. మేము వాటికి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనము సలహాలు సంప్రదింపులు యునాని వైద్యం అన్న శీర్షికలో మనం ఏదైతే చేస్తున్నామో వాటిలో ప్రస్తావించుకుందాం. అయితే ఈరోజు మన ఈ పండు సిరీస్ ఏదైతే కంటిన్యూషన్ మాట్లాడుతున్నామో దానిలో యాపిల్ గురించి ఆల్రెడీ మనం హిస్టరీ అవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో మనము న్యూట్రిషనల్ వాల్యూ గురించి తెలుసుకుందాం. అంటే యాపిల్లో ఏవి మంచి, మనం యాపిల్ తిన్నందువల్ల వచ్చే మనకి బెస్ట్ ఇదేంటి అంటే, ప్రతిసారి చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వబడ్డాయో ఇవన్నీ కూడాను యాజ్ ఆన్ టుడే మనకి చూచాయిగా తెలిసిన బయోకెమిస్ట్రీలో వాళ్ళు తెలుసుకున్నది. ఇంకా తెలుసుకోవాల్సింది 99% ఉంది. ఓన్లీ 1% మాత్రమే తెలుసుకున్నారు ఇప్పటి వరకు కూడాను. సో ఆ 1%లో మనకు తెలిసిన దానిలో క్యాల్కులేటెడ్గా ఇన్ని క్యాలరీస్ ఇంత ఇది అని చెప్పి తినకూడదు అని ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను. నేను మన కడుపుకు బాగా తెలుసు, మీకు ఎంత మీ పొట్టకే మీకు తెలుస్తుంటుంది ఎంత మీరు తినాలి ఎంత తినకూడదు అన్నది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి నాకు కడుపు నిండిపోయింది అన్న తర్వాత మిమ్మల్ని ఎంత బలవంత పెట్టినా మీరు తినరు. అంటే మీ బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎవరి బాడీని బట్టి ఎవరి వర్క్ని బట్టి వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి. సో యాపిల్స్ ఇన్నే తినాలా, ఒక ముక్కే తినాలా, సగమే తినాలా, ఫుల్ యాపిల్ తినాలా, అలా ఏమీ ఉండదు. అకార్డింగ్ టు యువర్ మీ ఖురాక్ అంటారు యునాని మెడిసిన్లో, అంటే మీ డైట్, మీ యొక్క కెపాసిటీని బట్టి అనమాట. సో మీడియం యాపిల్ ఏదైతే ఉంటుందో విత్ స్కిన్, మర్చిపోకండి విత్ స్కిన్. అందరూ కూడాను యాపిల్ ఏంటో తొక్క తీసేస్తుంటుంటారు. తొక్క తీసేసి తింటే కనుక అసలు దానిలో మీరు 50% మొత్తం అక్కడ వదిలేస్తున్నట్టే లెక్క అంతా. ఆ తర్వాత తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. సో ఎప్పుడైనా సరే యాపిల్ తినేటప్పుడు బాగా తొక్క మంచిగా శుభ్రంగా కడుక్కొని తినాలి. అండ్ చాలామందిలో కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే బాగా అనుమానం అన్నట్టు, యాపిల్ అంటే చాలు యాపిల్ మీద విపరీతంగా వాళ్ళు ఏదో పూసేస్తారు అది ఇది. యాపిల్కి కూడా వ్యాక్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా అది దాని అంటే అది న్యాచురల్గానే వ్యాక్స్ ఇదయ్యి టూ కూల్ టెంపరేచర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అలా ఒకటి న్యాచురల్ ఇది ఉంటుంది దానికి. అయితే దీన్ని శుభ్రంగా మీరు ఎప్పుడైతే వెనిగర్ వాటర్లో కానీ లేదంటే హాట్ వాటర్లో కడిగినా అది పోతుంది మొత్తం అంతా కూడాను. ఆ తర్వాత మంచిగా శుభ్రంగా తినచ్చు. సో క్యాలరీస్ అన్నది మీరు చూసుకున్నట్టయితే కనుక 95 to 104 కిలో క్యాలరీస్ ఉంటుంది ఒక మీడియం సైజ్ యాపిల్లో. తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫైబర్, తర్వాత షుగర్స్, ప్రోటీన్, ఫ్యాట్, వాటర్ చూసారా 85%. సో అందుకనే ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువైతే ఎందులో ఉంటాయో ఫ్రూట్స్లో వాటిని తప్పకుండా తీసుకోవాలి. మనం తీసుకున్నట్టయితే కనుక ఇంకా బాగా మనకి హెల్త్ అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఈజీలీ డైజెస్ట్ కూడా అవుతూ ఉంటుంది అనమాట ఇలా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల. అండ్ కీ వైటమిన్స్, కీ మినరల్స్ తీసుకుంటే కనుక మనం దీనిలో ముఖ్యంగా విటమిన్ సి అన్నది చాలా మంచి గుడ్ సోర్స్లో ఉంటుంది ఇక్కడ. సో ఇది యాపిల్లో విటమిన్ సి అన్నది ఎక్కువగా ఉండడం వల్ల కూడాను దీన్ని ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తినిపించినట్టయితే కనుక డైలీ చాలా తొందరగా వాళ్ళు రికవర్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే కనుక పొటాషియం బాగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు కూడాను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నది ఇంగ్లీష్ మెడిసిన్లో చూస్తూ ఉంటాం, దీన్ని వాళ్ళు రిఫర్ చేయడానికి మెయిన్గా. అలాగే విటమిన్ కే కనుక చూసినట్టయితే కనుక ఇది కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. అంటే బ్లడ్ క్లాటింగ్, ముఖ్యంగా ఎవరికైతే ఈ ఎల్డిహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కనుక ఈ యాపిల్ డైలీ తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ విటమిన్ కే, నేను చెప్పాను కదా మీకు పొటాషియం, విటమిన్ ఇవి మాత్రమే కాదు, ఇంతకు మించి యాపిల్లో చాలా ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ జస్ట్ 1% మాత్రమే. మనం అసలు యాపిల్లోకి డీప్గా చదవాలి అని అంటే కనుక బయోకెమిస్ట్రీ పరంగా ఒక టేబుల్ ఇవ్వడం అన్నది పక్కకు పెడితే కనుక టేబుల్ని దాటి బియాండ్ ఏదైతే ఉంటుందో యాపిల్, దట్ ఈజ్ యాపిల్. సో ఆ యాపిల్ గురించి మనము మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో యునాని వైద్యంలో దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.